చేసిన వెండి బంగారం వర్క్ సంఘం సభ్యులందరికీ డి శ్రీనివాస్ గారు మన నిజామాబాద్ ఎంతో సేవ చేశారు. పిసిసి ప్రెసిడెంట్గా ఉండి మరియు రాజ్యసభ సభ్యుడు, మినిస్టర్ పదవులు అలంకరించి నిజామాబాద్ అభివృద్ధికి చాలా సమయం కేటాయించి చాలా మంచి పనులు చేశాడు. అలాగే మన సంఘంలో ఎవరికైనా ఎప్పుడైనా ఆపద పడితే పోగానే వెంటనే మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుండే అంతటి మహనీయుడు. ఈరోజు మన మధ్యలో లేనందుకు చింతిస్తున్నాము. వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. సందర్భంగా చెప్పిన సంగతులు మనకు చాలా గుర్తున్నాయి. అటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో మరియు ఎంతో మంది నాయకులకు తన రాజకీయ గురువుగా పెంపొందిల్లు తన అనుచరులను ఎంతో మందిని సేవకు సమకూర్చుకున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు తన సీనన్న అన్న నేనున్నా అన్న పదాన్ని సీనన్న అంటే నేనున్నా అన్న ఒక భరోసాని కార్యకర్తలకు కల్పించడం జరిగింది. ఆ విధంగా ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉంటూ తెలంగాణ సాధన కోసం పాటుపడిన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని మా శేషం తరఫున భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మన ప్రియతమ నాయకుడు డి శ్రీనివాస్ గారు సంతాప సభ మన వెండి బంగారం అసోసియేషన్ నుంచి ఏర్పాటు చేయమైంది. మన వెండి బంగార సంఘం సభ్యులు ఓటర్లు అందరూ వచ్చేసినందుకు ముఖ్యంగా డి శ్రీనివాస్ గురించి చెప్పాలంటే మన అసోసియేషన్కు ఎంతో అండగా వారు ఉండి వాళ్ళు 27 సెప్టెంబర్ 1948లో జన్మించారు. మీరు చూడండి, నాయకులైన చాలా మట్టుకు సెప్టెంబర్లోనే పుట్టిన వాళ్ళు ఉన్నారు. మా కొండ లక్ష్మణ్ బాబుజీ సెప్టెంబర్లోనే పుట్టిండు. ఆయన 27 సెప్టెంబరే, ఈయన 27 సెప్టెంబరే. అయితే కాకపోతే ఆయన 96 ఏళ్ళ వరకు బతికిండు, ఎన్నో పదవులు అలంకరించాడు. మన మోదీ సార్ కూడా 17 సెప్టెంబరే, మన కేసీఆర్ కూడా 17 సెప్టెంబరే. అయితే ఈ విధంగా అందరూ సెప్టెంబర్ మాసంలో పెద్ద నాయకులైన, అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు డి శ్రీనివాస్ కూడా సెప్టెంబర్లోనే పుట్టిండ్రు. కానీ చాలా వాళ్ళు ఎన్నో పనులు చేసిండ్రు మంచిగా. నిజామాబాద్కు మా ముఖ్యంగా అయితే మా వెండి బంగారం అసోసియేషన్కి ఎప్పుడు పోయినా కానీ మీరు భయపడకుండా మీకు ఏ సమస్య వచ్చినా నేను కొనలేక మీ ఎంబడి అండగా ఉంటాను ప్రతిసారి చెప్పేవాళ్ళు. అటువంటి వ్యక్తి అకాలంలో చెందడం మన అందరికీ తీరని లోటు. అయితే వారు ఎక్కడున్న వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రగాఢ సంతాపాన్ని మా వెండి బంగారం అసోసియేషన్ నుంచి తెలియజేస్తూ వారికి భగవంతుడు ధైర్యాన్ని ఆత్మశైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ వాళ్ళకు నమస్కరిస్తూ డి శ్రీనివాస్ గారి ఆత్మ ఎక్కడున్నా అని శాంతించాలని, మంచిగా ఉండాలని ఆ భగవంతుడు మన నిజామాబాద్ ఈరోజు సంతాప సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు పి లక్ష్మీకాంత్ గారు, కోశాధికారి ప్రకాష్ గారు, సలహాదారులు పూసాది స్వామి గారు, ఆది నరసయ్య గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఏజీ రామస్వామి గారు, మరియు స్టేట్ సెక్రటరీ దొంతుల సురేష్ గారు, మాజీ కార్పొరేటర్ ముండ చంద్రభూషణ్ గారు, మరియు జిల్లా సెక్రటరీ గన్నాల శ్రీనివాస్ గారు, సంఘ సభ్యులు హిందూ వాహిని అధ్యక్షులు అనిల్ కదం గారు మరియు మా సంఘ సభ్యులందరూ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సేవల్ని ఈ సందర్భంగా చేసుకోవడం జరిగింది.